అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ పోర్ట్లు ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్లో మనం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఒక 2 మెగా పోర్ట్ని ఇంకా మిగిలిన పోర్ట్లు అనుసంధానం చేసుకోగలిగితే ఈస్ట్ కోస్ట్లో ఇండియాలో లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతున్న దిశ. ఇప్పటికే 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అదే మరి ఇంకొక 5, 10 ఎన్ని అవసరమైతే అన్ని ఎయిర్పోర్ట్లు మనం ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీ మెరుగుపడుతుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన స్పెషలైజేషన్ కింద ఏదైతే ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో మళ్ళీ ఒక సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టుకోగలిగితే దేశంలో ఎక్కడన్నా ఉద్యోగాలు కావాలంటే వీళ్ళని ట్రైన్ చేసి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఫెసిలిటీస్ పెడుతున్నాం, అంటే విమానాలు రిపేర్ చేయడానికి ఒక కేంద్రాలు పెట్టుకొని మనం ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఉపాధి కల్పించడానికి, ఎకానమీ అభివృద్ధి చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్నీ ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి మన కాకినాడ నుంచి చెన్నై వరకు వాటర్ వేస్ అప్పట్లోనే పెట్టారు, బకింగ్హామ్ కెనాల్. అవన్నీ పూడిపోయినాయి. మళ్ళీ రివైవ్ చేసుకుంటే అన్నింటికంటే కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్ వేస్లో వచ్చే ట్రాన్స్పోర్టేషన్, ఇది కూడా మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన 2 కోస్టల్ ఎకనామిక్ జోన్స్ పెట్టాం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ పెడుతున్నాం, ఓపెన్ ట్రేడ్ పాలసీ. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ డిజిటల్ కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని ఆన్లైన్ ట్రేడింగ్ కూడా చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మనం ఒక పక్కన ఇవి చేస్తూనే ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. 4G వచ్చింది, 5G వచ్చింది, టుమారో 6G రావచ్చు. ఎంత కావాలనో అంత కనెక్టివిటీ ఇవ్వగలిగితే, బ్యాండ్విడ్త్ ఇవ్వగలిగితే ఎక్కడున్న డిస్టెన్స్ పెద్ద లొకాలిటీ పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ఇంతవరకు నేను చెప్పాను ఏదైతే ఎనర్జీ మీద ఈ పాలసీ కింద దిశ మీరు ఒకసారి చూస్తే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఇది రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారైంది. నిన్న కూడా మీరు చూశారు, ఎన్టీపీసీ ముందుకొచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి 50-50 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ. అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణ మార్పులు మనకే కనపడుస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడడం లేదు. పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒకే దిక్కడ పడిపోతున్నాయి. 40-50 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి. దిశ డెడికేటెడ్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా. ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి మీద, పొలం దగ్గర, ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. వాళ్ళకు అవసరమైనట్టు మళ్ళా తీసుకోవచ్చు. లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకొని దాన్ని ఛార్జ్ చేసుకొని వాళ్లే పోవచ్చు. ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈ పవర్లోనే చాలా మార్పులు వస్తాయి మీకు. ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్, డీజిల్ వాడాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి.
ఒకప్పుడు థర్మల్తోనే కరెంట్ వచ్చేది, హైడల్తో కరెంట్ వచ్చేది. ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది. నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ విధంగా కరెంటు వాడినా, లేకుంటే డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా ఎంత ఎఫెక్టివ్గా కాస్ట్ తగ్గుతూ వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశం ముందే చెప్పాను, ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేదానికి ప్రారంభమైనాయి. కానీ ఇంకా మనం చేయాల్సి చాలా ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాం. కానీ ఆ నమ్మకంతో కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ, ఇండస్ట్రీలో తయారయ్యే ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కానీ ఒక నమ్మకం కలిగించాలి. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి, బ్రాండ్ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి. ఒక్కసారి మనం ప్రోడక్ట్స్ అన్ని ఇండియా ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే దేశ ఇవన్నీ లోకల్ ప్రోడక్ట్స్ అయిపోయినాయి, చాలా ఇదిగా ఉన్నాయి. అట్లా కాకుండా భవిష్యత్తులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. దానికోసం ఈసారి ఫస్ట్ టైం మీరు చూస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి ఇన్సెంటివ్స్ ఇచ్చాం అధ్యక్ష. ఒక ఇండస్ట్రీలో రా మెటీరియల్, ఇంకొక ఇండస్ట్రీలో ఫైనల్ ప్రోడక్ట్, ఇంకొక ఇండస్ట్రీలో రా మెటీరియల్ తయారు చేయడానికి ఓవరాల్గా పెద్ద ఎత్తున దీనికి శ్రద్ధ పెడుతున్నాం. ఎక్స్పర్ట్స్ని మాట్లాడుతున్నాం, అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్తాం. బ్లూ ఓషన్ ఎకానమీ, మనకు సముద్రం ఉంది, సముద్రాన్ని ఇంకా మనం ఉపయోగించుకోలేదు. బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. సముద్రంలో సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్లు లేకుండా తెల్లవారితో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన మరుగుదొడ్డికి పోయే పరిస్థితి. ఎవరన్నా వాహనాల్లో వచ్చి లైట్లు వేస్తే అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఆ రోజు నేను ఆలోచించా, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల ఆత్మ గౌరవం పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిచ్చాం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. దగ్గర 15 మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో వస్తే 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్ల మీద పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం, అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఒక 2 పని చేస్తున్నాయి. ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు ఎక్కడ పైన కనపడుస్తూ ఉంటాయి. వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. అక్కడనే రీసైక్లింగ్, కాంపోస్ట్ కన్వర్షన్, దాన్ని మళ్ళీ పొలాలకు వాడడం. వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్క్ ఫెడ్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఇవన్నీ చేస్తే అధ్యక్ష వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ. రాబోయే రోజు ఒక లెగసీగా తయారు కావాలి. నేను జపాన్కి పోతే అధ్యక్ష ఎక్కడ చెత్తే కనపడదు, ఎక్కడ కాగితమే కనపడదు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకొని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తాను. ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా. అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. రెండవది ఆలోచన విధానం కూడా మారాలి. మనం అందరం కూడా తెల్లవారితో నిద్రలేస్తే నిన్న కూడా నేను చెప్పాను అధ్యక్ష, మనం టూరిజం రావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మోసాలు చేస్తాం, తప్పులు చేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు వస్తారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు రారు. అందుకే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. నీతి నిజాయితీగా ఉండాలి, వర్క్ కల్చర్ ఉండాలి. చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతాం.
నేను కూడా ఒకప్పుడు ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నెలకొక్క రోజు ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ లాస్ట్ 10th పాయింట్ డీప్ టెక్. ఒకప్పుడు లిటరసీ గురించి మాట్లాడేవాళ్ళం, తర్వాత డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెనిట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. డేటా అంతా కూడా నాలెడ్జ్ అంతా క్లౌడ్లో ఉంది. రియల్ టైం డేటా అంతా కూడా మీరు చూస్తే శాటిలైట్ ద్వారా వస్తుంది, లేకపోతే డ్రోన్ ద్వారా వస్తుంది, సీసీటీవీ కెమెరాల ద్వారా వస్తుంది, సెల్ ఫోన్ ద్వారా వస్తుంది, ఐఓటీస్ ద్వారా వస్తుంది, వేరబుల్స్ ద్వారా వస్తుంది, రియల్ టైం డేటా వస్తుంది. ఈ రెండు కానీ పెనిట్రేట్ చేసే దిశ మీరు కానీ చేయగలిగితే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ రియల్ టైంలో వచ్చి ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా రియల్ టైంలో తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఒక కేస్ స్టడీ కింద చెప్పాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తే డేటా వల్ల చాలా లాభాలు వస్తున్నాయి. భవిష్యత్తులో డేటా వెల్త్ దిశ, ఇది సంపద. ఎంత డబ్బులు మీ దగ్గర ఉందనేది కాదు, ఎంత డేటా మీ దగ్గర ఉండేది చాలా ముఖ్యం. ఆ డేటా కూడా ఎక్యురసీ ఉండాలి. ఇలాంటి గార్బేజ్ ఉంటే టెక్నాలజీలో గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏదైతే క్వాలిటీ డేటా ఉంటే అనలిటిక్స్ ఉపయోగిస్తే మీకు అనలిటిక్స్ వల్ల వండర్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్నే ఒకసారి ఐఐటి చెన్నై వచ్చారు, మెడ్రాస్ వచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమంతా డీప్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం, మేము కూడా పనిచేస్తాం, మీ ఆలోచనలు బాగున్నాయి, తప్పకుండా చేద్దామనే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన ఒక రాబోయే రోజుల్లో అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ, మెడిటెక్, మెడికల్లో టెక్నాలజీ, పవర్లో టెక్నాలజీ, దీనివల్ల కాస్ట్ రెడ్యూస్ చేసే అవకాశం వస్తుంది, వినూత్నంగా సొల్యూషన్స్ వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు మనం అందరూ ఇక్కడ ఉన్నాం. 164 మందిలో 164 ఆలోచనలు ఉంటాయి. ఎఫిషియన్సీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది, నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉంటుంది. టెక్నాలజీ 80-90% అందరి ఆలోచనలు, బెస్ట్ ఆలోచనలు తీసుకొని సొల్యూషన్ ఇస్తే మనం దాన్ని ఫాలో అయితే మన నిర్ణయాలు 90% కరెక్ట్గా ఉండే పరిస్థితి వస్తుంది. అదే భవిష్యత్తులో టెక్నాలజీ చేయబోయే పని. రెండోది, ఈరోజు డ్రోన్స్ చూస్తున్నాం. 20 మంది మందు కొట్టేది ఒక డ్రోన్ కొట్టేసే పరిస్థితి వస్తూ ఉంది. అనవసరంగా మందు, ఒకప్పుడైతే మందుల షాప్ వాళ్ళు చెప్తే ఆ మందు తీసుకొచ్చి కొట్టేవాళ్ళు. ఏ మందు కొట్టాలంటే ఆయన చెప్పేవాడు, నేను కొట్టేవాడు. 2 సార్లు 3 సార్లు కొట్టి అప్పులు పాలైపోయేవాళ్ళు. ఈరోజు ఆ దిశ అవన్నీ పోయినాయి. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ పెస్ట్ ఉంటే అక్కడనే అప్లికేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎక్కడ మస్కిటో ఉంటే ఆ మస్కిటో దగ్గరనే అప్లికేషన్ చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని వస్తున్నాయి. ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకొని మనం రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, కమ్యూనిటీ లివింగ్ అండ్ విలేజ్ టు బి బిల్డింగ్ బ్లాక్ కింద ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినప్పుడు దేశ ఈక్విటబుల్ యాక్సెస్ టు క్లీన్ వాటర్, పవర్ అవన్నీ ఇచ్చి, ప్రైమరీ హెల్త్ ఇవన్నీ ప్రమోట్ చేసి, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ ఉపయోగించుకుని, బ్యాంకింగ్ సర్వీస్ అన్నీ పెట్టి, అదే మరిగా ప్రివెన్షన్ ఆఫ్ లోకల్ ట్రెడిషన్స్, కమ్యూనిటీ సెంటర్స్ ఫర్ కల్చరల్, సోషల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ని క్రియేట్ చేయడం. గ్రామాల్లో ఇవన్నీ మనం క్రియేట్ చేయగలిగితే చాలా వరకు ఆ గ్రామ స్వరూపమే మారే పరిస్థితి వస్తుంది. 100% రోడ్డు కనెక్టివిటీ పెట్టడం, అదే మరి రోడ్లు కానీ నీట్గా వేసి ఆ వాతావరణం క్రియేట్ చేస్తే అక్కడి నుంచే పని చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఆ దిశ ఎక్కడికక్కడ మనం చూసినప్పుడు ఈ డిజిటల్ కనెక్టివిటీ ఇవన్నీ కానీ ఇవ్వగలిగి, విలేజ్ యాజ్ ఎ యూనిట్ తీసుకొని, నేను అక్కడ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అన్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు విలేజ్ యాజ్ ఎ యూనిట్, వాళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీ, డ్రైనేజ్ ప్రాపర్గా ఉండడం, సిమెంట్ రోడ్ వేయడం, కరెంట్ స్ట్రీట్ లైట్స్ పెట్టడం, రోడ్లు ప్రాపర్గా ఉండడం, వాళ్ళ మార్కెటింగ్ పాలసీ చేయడం, అక్కడి నుంచి ఎకనామిక్ యాక్టివిటీకి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేసి సీనియర్ సిటిజన్స్ కూడా
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి వాళ్ళని కూడా ఎకనామిక్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు నేను ప్రమోట్ చేసేది మీకందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి బ్రతికినంత వరకు పనిచేస్తే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఓల్డ్ ఏజ్